హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. కామెంట్ పెడుతున్న వాళ్ళకి మరీ థ్యాంక్స్. ఎందుకంటే వాళ్ళు కామెంట్ పెట్టడం వల్ల ఈరోజు బ్లాగ్ చేశాను అనమాట. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి లంచ్ బాక్స్ కట్టే వరకే చేశాను. ఎందుకంటే తర్వాత చేద్దామని అనుకుని ఒక గంట అర్ధ గంటనో ఇక పండుకొని పొర్లినాను అనమాట. కొంచెం టైర్డ్ అనిపించి 5 o'clock లేవడం వల్ల. అయితే అట్లా టైర్డ్ అనిపించి పడుకోనంలోనే మళ్ళీ ఓనర్ ఆంటీ ఫోన్ చేసి ఏమన్నారంటే పైన ట్యాంక్ క్లీన్ చేస్తున్నాం, వాటర్ రావు అని అంది. ఇంకేం చేస్తాం, వాషింగ్ మిషన్ వేయలేదు, డిష్ వాషర్ వేయలేదు. ఇక అంతే పనులన్నీ సప్పబడిపోయినాయి. మధ్యలో మళ్ళీ కొంచెము వాటర్ వచ్చేసరికల్లా కొన్ని బట్టలు వేసేసిన. ఇక అట్లా కంటిన్యూ చేశాను అనమాట. పొద్దున్నే లేవంగానే డల్గా ఉంది ప్రాణం. ఇక అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను అనమాట. డైలీ వీడియోస్ పెడితేనే బాగుంది. నేను ప్రతిదీ చూసినప్పుడు నిజంగా దాన్ని చూసి టెంప్ట్ అవ్వటం, దీన్ని చూసి టెంప్ట్ అవ్వటం. ఎన్ని అంటే యూట్యూబ్ ట్రిక్స్ తెలిసినా, దాన్ని మంచిగా ఎడిటింగ్ తెలిసినా, దాని గురించి అంత అవగాహన వచ్చినా ఎందుకు మిస్టేక్స్ చేస్తాను నేను ఈ మధ్య యూట్యూబ్లోని. ఏయేయో వీడియోలు తీయటం, ఎడిటింగ్ చేయకుండా ఫోన్లో మొత్తం లోడ్ అయిపోతుంది. మళ్ళీ అవన్నీ పెన్ డ్రైవ్లో వేయడం, అదంతా చెకాకబ్బ ప్రాణం అప్పట్లో కొన్ని డిలీట్ చేయడానికి వీడియోస్ అట్లా ఉంటుందన్నమాట. దాంతోనే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. వీడియోస్ పెట్టడం వల్ల లేట్ అయిపోతుంది. ఎడిటింగ్ చేద్దాం అనుకుంటే మళ్ళీ ఇంట్రెస్ట్గా మంచిగా కూర్చొని ఏదైనా వీడియోస్ చూసుకొని అలసిపోతాం. వీడియోస్ చూస్తే కూడా అలసిపోతాం అండి నిజంగా. అది నాకు అర్థమైపోతుంది. ఇక ఒక వీడియో చూసి ఆగుతామా, దానికి రిలేటెడ్గా వచ్చినాయి అన్ని వీడియోస్ అదేందో అని నొక్కటం, ఇదొక బాధ అయిపోతుంది అనమాట. చక్కగా ప్లాన్ చేసుకోకపోతే 2023 అంతా అయిపోయింది ఇలానే గంగలో కలిసిపోయింది. మళ్ళీ 24 కూడా మంచిగా యూజ్ చేసుకోకపోతే ఇక నేను వేస్ట్. ఈ ఒక్క ఇయరేనండి ఇక మంచిగా వ్యూస్ మంచిగా రాకపోయినా, ఇక అంతా యూట్యూబ్ బాగాలేకపోతే ఇక అస్సలు చేయొద్దని అనుకుంటున్నా. కానీ చేయడం అలవాటు అయినాక అస్సలు ప్రాణం ఆగట్లేదు. చేయబుద్ధి అవుతూ ఉంది. ఏదైనా వీడియో తీసినప్పుడు మంచిగా చేద్దాం అనుకుంటే పక్కన వాళ్ళు ఎవరన్నా ఇట్లా లాగుతూ ఉంటారనమాట. ఏది మా పిల్లలు మమ్మీ వీడియో ఫోటో దిగని పో అంటారు. ఎవరైనా వీడియో తీయండి అంటే ఎందుకు వీడియో అని అడుగుతాను. 33 క్వశ్చన్లు. మళ్ళీ వాళ్ళకి భయం. కొంతమందికి వీడియో అంటే ఖుషాలుగా ఉంటుంది, కొంతమందికి ఏమో అమ్మో మమ్మల్ని ఎక్కడ పెడతారో అన్నట్టు భయపడుతున్నారు. అట్లుంది సిచ్యువేషన్. ఎందుకంటే వీడియో గురించి ఇప్పుడు అందరికీ అవగాహన వచ్చింది. వాట్సాప్లు అంటే అవగాహన, ఇన్స్టాగ్రామ్ అంటే అవగాహన. అందరికీ చదువు రాని వాళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లు అన్నీ వాడుతుంది. నేనైతే యూట్యూబ్ తప్ప ఏది వాటి ఇన్స్టాగ్రామ్ ఏదో పెట్టాను కానీ అసలు వాడట్లేదు. అట్లుందనమాట. ఇప్పుడైతే ఈ బ్లాగ్ చూసేయండి. ఇక మనం అనేకమైన ముచ్చట్లు నిజంగా రోజు పెడతాను. ఇప్పటి నుంచి ఖచ్చితంగా తీర్మానం చేసుకుంటున్నాను. ఈ బ్లాగ్ అయితే చూసేయండి. ఓకే, వీడియో మొత్తం చివరి వరకు చూడండి. ఎక్కువనే ఏం ఫీల్ అవ్వకండి. బాయ్. కరెంట్ వస్తే ఈ గిన్నెలు డిష్ వాషర్లో వేద్దామని మళ్ళీ అట్లే పెట్టిన. ఏం చేశాను, అంత నానబెట్టేసి కిందేమో ఇవి అల్యూమినియం ఈ స్పూన్లన్నీ ఒక దాంట్లో ఇట్లా నానబెట్టి ఉంచిన. ఇక మళ్ళీ ఇది కరెంట్ వస్తే కరెంటు కూడా తీసేసారనమాట. పైన ట్యాంక్ క్లీన్ చేస్తాను. వాటర్ వస్తున్నాయో లేదు ఇప్పుడన్నా, ఇక వాటర్ రావట్లే. అందుకోసమే ఇక మళ్ళీ ఈ పని పెండింగ్ పెట్టాను. అంటే చేత్తో దోముదామన్నా ఫస్ట్ వాటర్ రావట్లేదు. ఇక అందుకే ప్లాన్ అంతా ఉల్టా అయిపోయింది ఈరోజు బ్లాగు. ఇంకా మళ్ళీ కొన్ని బట్టలు ఇలా ఉన్నాయి, నీళ్ళు అసలు వస్తలేవు. కొన్ని ఇలా ఆరేసేసి ఉంచామన్నమాట. ఇక్కడ వాషింగ్ మిషన్లోని మొన్న ఇక దీని నుంచి ఒకటి పడిపోయిందనమాట చిన్నవి. ఇంకా వెట్లను ఏమో ఇక దేవుడికే తెలియాలి. భయం వేసేసి యూట్యూబే సెర్చ్ చేసిన. దాని కింద నుంచి నట్లు తీయాలన్నారు. ఇక అది మాత్రం చేసి చూపిస్తా, నాలాంటి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా. అసలు అట్లా వెనకాల పోతాయని సంగతే నాకు తెలియదు. బట్టలు నా కళ్ళ ముందు పోయింది కాబట్టి సరిపోయింది. నేను లేనప్పుడు అని నేను చూడనప్పుడు పోతే ఎన్ని పోయినాయో తెలియదు. ఇప్పుడు తీస్తే కానీ తెలుస్తుంది. ఇక వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. మాట కూడా వస్తలేదు. బట్టలు ఇలా మడత పెట్టినా. ఇంకా ఈ రూమ్లో వస్తువులు ఇలా ఉన్నాయి. ఈ చదురుదామనేసి అన్నీ ముందేసుకున్నా. అక్కడ కొన్ని మడత పెట్టిన. ఎక్కడ పెట్టేస్తారనమాట. లైట్ వేస్తే తెలుస్తుంది. లైట్ అంటే కరెంట్ లేదు. ఉంది కరెంట్ ఉంది కానీ వాటర్ వస్తలేవు. ట్యాంక్ క్లీన్ చేస్తున్నారు కదా,
బట్టలు ఆడబెట్టేసేసి ఈ 4 చదిరేసి ఎక్కడ పెడదామని చూస్తున్నాను అనమాట. ఇక మార్నింగ్ బ్లాగ్ అయితే చూసేయండి. ఇక మిగతాయి మాత్రం రేపు బ్లాగ్లో చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్, నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు. మీ గురించి నేను ఓపిక తెచ్చుకొని వీడియో పెడుతున్నాను, వీడియో చూసేయండి. పొద్దున్నే లేవడంతో నాకు స్టమక్లో వేడి చేసినట్టు అయింది నైట్ అంతా. అందుకు డల్గా ఉంది. మళ్ళీ దానికి తోడు సండే రోజు అసలు పనే చేయబుద్ది కాక గిన్నెలు అన్నట్లే ఉన్నాయి. అందుకనే చూడండి, ఈ గిన్నెలకి సాయంత్రం అవుతుందేమో కడుక్కోవడం. అసలు అవి ఉంటే ఏది మనశ్శాంతి లేదు నాకైతే. మార్నింగ్ అయితే ఇట్లా లేవంగలోనే ఫస్ట్ వ్లాగ్ స్టార్ట్ చేద్దాం ఈరోజు నుంచి అనుకుంటున్నాను అనమాట. అందుకోసమే ఇక లేవంగలోనే అదే గుర్తొచ్చింది, ఆ సిస్టర్ పెట్టిన మెసేజ్. ఇక అందుకే వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ మొహం కడుక్కుంటే ఫస్ట్ ఆ ఎనర్జీ వచ్చిద్దని లేచిన వెంటనే అసలు నేను ఎప్పుడు అయినా సింకులో గిన్నెలు వేయనని ఇదివరకు కూడా చెప్పాను కదా. అందుకని సింకులో గిన్నెలు ఏమి లేవు. రైస్ కడిగాను ఆల్రెడీ అప్పుడే, అంటే లేవటం ఫస్ట్ రైస్ కడతాను, ఎందుకంటే అవి నానాలి కాబట్టి. ఇవి నిన్న మిగిలిన ఉల్లిపాయలు కట్ చేసినవి, టమాటో ప్యూరీ కూడా నిన్న చికెన్ బిర్యానీ చేసిన దాంట్లో కొంచెం మిగిలిందనమాట. ఆ ప్యూరీ కూడా ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టి, అంటే డైరెక్ట్గా వేయం కదా, ఫ్రిడ్జ్లో మనకు రూమ్ టెంపరేచర్ వచ్చినాకే వాడుకుంటాం కదా. ఈ గోంగూర కూడా కట్ చేసి పెట్టుకుంది, ఫ్రిడ్జ్లో నుంచి తీసిందేనమాట. ఇక అన్ని ప్లాట్ఫామ్ అంతా పరిచున్నాయండి. సింకులో వేయబుద్ది కాక ఎక్కడ చూసినా నాకు చిన్న కిచెన్లే దొరుకుతాయండి. పెద్ద కిచెన్స్ ఉన్న రూమ్ ఎప్పుడు తీసుకుంటామో అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. ఎందుకంటే ఏదో ఒకటి, ఇదేం వెంటిలేషన్ బాగుంది కానీ ఫ్లోర్ అంతా మాకంటే ముందున్న వాళ్ళు ఖరాబ్ చేసేసారు. దాంతో అసలు కింద ఏదైనా పెడదామంటే చిరాకు వచ్చింది. ఇగో రైస్ ఏమో ఇలాంటి రైస్ అనమాట, సింగిల్ పాలిష్. మొత్తం బ్రౌన్ రైస్ అంటే కూడా తినరనమాట. ఇవి ఒకటి అలవాటైన వేరే అసలు తినబుద్ధి కావట్లేదు అనమాట. మరి ఇవంట ఒడ్లుని నానబెట్టో మరి ఉడకబెట్టో పట్టిస్తారంట, మరి ఎవరో చెప్పారు. కానీ ఎలా పట్టిస్తారో ఏమో కానీ ఇదైతే టేస్ట్ బాగుంది. ఇవి వాడుతూ ఉంటే ఇక మిగతా వాడబుద్ది అట్లా. ఇక పొద్దున్నే ఇవి నిన్న ఆరేసిన బట్టలు అలానే ఉన్నాయి అన్నమాట. ఇక పీచు తెల్లారుతుంది. ఫస్ట్ ఈ చెత్త అంతా క్లీన్ చేసుకోవటం ఇంపార్టెంట్. ఇప్పుడు ఆల్రెడీ ఇది చెత్త ఉంది కాబట్టి మిగతా చెత్త కూడా అంతా దీంట్లో వేసేసేసి కింద టబ్లోనే వేస్తాను అన్నమాట. సింకులో వేస్తే అస్సలు వాడుకోబుద్ధి కాదు. ఇక నైట్ ఎప్పుడన్నా ఒకసారి ఇట్లండి, నైట్ చేసి పడుకుంటే పొద్దున్నే కిచెన్ హ్యాపీగా కనిపిస్తుంది, కానీ మనకు ఒక్కొక్కసారి వీలు కాదు ఇక అంత టైర్డ్ అయిపోయి ఇక ఆ పని పక్కన పెట్టేసేస్తాం అన్నమాట. అందుకోసం ఇప్పుడు చెత్త అంతా ఇట్లా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ప్లేట్లది స్పూన్తోను కొన్ని పోవు కదా, అయితే స్పాచులాతో కూడా తీసేస్తాను నేను. ఎందుకంటే అది లేక అట్లా తీసేసుకోపోయినాం అనుకోండి, ఇది 10 నిమిషాలు కూడా పట్టదండి. ఒక 2-3 మినిట్స్లోనే మనం చెత్త అంతా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అప్పుడు సింక్లో వేసుకొని నానబెట్టుకున్న, డిష్ వాషర్లో వేసిన ఈజీగా ఉంటుంది అనమాట. లేకపోతే సింక్లోని మెతుకులు అవన్నీ మళ్ళీ చేతితో తీయాలి, అదొక బాధ అనమాట. అందుకని చెత్తని ఇలా తీసేసుకుంటున్నాను అనమాట. చెత్త అంతా తీసేసి గిన్నెలు ఇట్లా అల్యూమినియం సపరేటు, మళ్ళీ డిష్ వాషర్లో వేసి సపరేట్గా అట్లా పెట్టుకొని, రైస్ ఆల్రెడీ కడిగి నానబెట్టి ఉన్నాయి కాబట్టి 2 స్టవ్లు వెలిగించాను అనమాట. ఇటువైపు వాటర్, ఎందుకంటే నేను ఒక్కొక్క మినరల్ వాటర్ అప్పుడప్పుడు వాడేదిలే కానీ మళ్ళీ వాడలేదు అనమాట. ఫస్ట్ కాగబెట్టి ఉంచితే అవి పిల్లలు వెళ్ళే లోపు చల్లగా అవుతాయి కదా, అవే ఇస్తానన్నమాట. కెటిల్లో కొన్ని కాగుతున్నాయి కదా, దాంట్లో కూడా కెటిల్లో కూడా కాగబెడతలే కానీ అది ఇక కిర్రు అని సౌండ్ వస్తూ ఉంది. ఇంకా ఎవరు లేగలేదు కదా అనేసి దీంట్లో కాగబెడుతున్నాను. ఇంకా చెత్త అంతా దాంట్లో వేసిన చెత్తబుట్టలు వేసేసి వస్తాయి. ఇక తర్వాత కిచెన్ ప్లాట్ఫామ్ ఇలా నీట్గా పెట్టుకుంటేనే వంట చేయబుద్ధి అవుతుంది నాకైతే. అందుకని ఫస్ట్ అది నీట్గా పెట్టుకుంటాను అనమాట. 5కే లేగుస్తాను, ప్రతిరోజు లేవాల్సింది. ఎప్పుడన్నా ఒకసారి 6కి లేచానంటే రాత్రి వెజిటేబుల్స్ కట్ చేసుకొని పెట్టుకోవటం, అంటే ఇట్లా ఇందాక చెప్పాను కదా గోంగూర అవన్నీ అట్లా పెట్టుకోవడం, అంటే కిచెన్ ప్లాట్ఫామ్ కూడా నీట్గా పెట్టుకున్నప్పుడే కొద్దిగా బద్ధకంగా పడుకుంటాను అనమాట. లేకపోతే ఎంత నిద్ర కళ్ళ మీద ఉన్నా బలవంతంగా లేకపోతే పిల్లలు పస్తుపోతారు. మంచినీళ్ళే పోస్తున్న గోంగూరలోని ఆకుకూరలో ఏదైనా ఇసుక ఉంటుంది అన్నమాట. ఆకుల మీద మనకు తెలియకుండా చిన్న ఇసుక మట్టి ఉంటుంది, అదంతా అడుక్కెళ్ళాలి. వెళ్ళినా వెళ్ళకపోయినా దాని మీద కెమికల్స్ అలాంటివి ఉంటాయి కాబట్టి కొద్దిసేపు అట్లా నానబెడితే
దాని మీద ఉన్న మట్టి మశానం అంతా పోతుంది కాబట్టి కడిగి ఇట్లా ఒక ప్లేట్లు వేసుకోవాలి. స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్లో వేసుకున్నా పర్లేదు, నేను స్ట్రైనర్లో వేయలేదు. ఈ గోంగూరని కొంచెం నూనె వేసేసి ఇట్లా వేయించుకొని పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే కొద్దిగా ఆయిల్ వేసేసి పిల్లలకి వాళ్ళు ఆకులు అవన్నీ తినరనేసి ఇట్లాంటి రైస్ చేసిస్తే మంచిగా తింటున్నారు అనమాట. ఇక నేను అది గోంగూర కడిగిన నీళ్ళు అవి పారబయటం చూపించలేదు. ఇప్పటికే ఫుల్ లెంత్ అవుతుంది కదా, చాలా లెంత్ అయితే కూడా ఇసుకొచ్చేసేస్తుంది మళ్ళీ. ఎట్లా ఉందో కూడా వీడియో కామెంట్ చేయండి. ఇది కడిగి వడకట్టిన నీళ్ళు అనమాట. అందుకని మళ్ళీ తర్వాత టమాటోలు పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నా. ఇక దాని గోంగూరని సపరేట్గా వేపి కొంచెం ఆయిల్లో మార్చి పెట్టుకొని తర్వాత ఈ తాలింపు వేసేసుకొని దాన్ని పోపు చేసుకుంటే ఇట్లా గోంగూర రైస్ చేస్తుంటే పిల్లలు బాగా తింటున్నారు అనమాట. ఇవన్నీ చేసుకోవాలంటే కిచెన్ ప్లాట్ఫామ్ నీట్గా లేకపోతే ఆడొకటి వస్తూ పెట్టేసి తీసుకొస్తూ ఉంటుంది. నాకు ఇది మొత్తము రౌండ్గా లేదనమాట. కిచెన్ ప్లాట్ఫామ్ చిన్నది ఒక లైన్ ఉందంటే దీన్ని చిన్నగా ఇట్లా వేయించుకోవాలి. అడుగు పట్టకుండా వేయించుకోవాలి కొంచెం ఆయిల్లోనే. ఎక్కువ ఆయిల్ ఇప్పుడు దీంట్లోనే ఒక స్పూన్ వేసిన, మళ్ళీ టమాటోస్ పోపు చేయడానికి ఒక 2 స్పూన్లు వేస్తేనే మరి తినడానికి అనుకూలంగా ఉంటుంది. ఇవన్నీ చూసుకోవాలి మనం ఎస్టిమేషను. ఫస్ట్ ఏం చేస్తారంటే కూర చేసేటప్పుడు కొంచెమే ఆయిల్ అనిపిస్తుంది, కానీ కర్రీ అంతా అయినాక చాలా ఆయిల్ అనిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకే చూసి వేసుకోవాలి ఆయిల్. నేను ఇట్లా వాయిస్ ఓవర్ చెప్తా ఉంటే పైన సౌండ్ వస్తూ ఉంది కదా, అది మా ట్యాంక్ బాగా చేసేది. మరి అడ్జస్ట్ అవ్వండి, ఏం చేద్దాం. మరి ఇట్లా గిన్నె పెట్టుకొని నేనైతే 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. జీలకర్ర, పల్లీలు, ఇంకా ఆవాలు అలాంటివి వేసుకుంటే బాగుంటుందిలే, కానీ మా పిల్లలు తినరనమాట. పల్లీలు పక్కన పెట్టేసేస్తూ ఉంటారు. అందుకని ఉల్లిగడ్డ, ఎండుమిరపకాయ, కరివేపాకు, పచ్చిమిరపకాయ అవన్నీ ఒకటేసారి వేయించి కొంచెం వేగినాక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసిన. నిన్న దంచింది, రోట్లో దంచుకుందనమాట. ఎందుకంటే వాళ్ళకి టేస్ట్గా ఉండాలనేసి. మామూలు వేసుకున్నా బాగానే ఉంటుంది, దానికి ఇది లేదు. ఇక అట్లా పసుపు అవన్నీ వేసుకొని మంచిగా వేయించుకోవాలన్నమాట. ఏది బాగా వేగకపోయినా కానీ తాలింపు, కూర తాలింపులు, గుడ్డ జాలింపులు అని అంటూ ఉంటారు అనమాట. అందుకోసమే మంచిగా తాలింపు పెట్టుకొని అవి ఫ్రై అయినాక మనము గోంగూర వేయించి పెట్టుకున్నాం కాబట్టి దాన్ని ఫస్ట్ వేయాల్సిన పని లేదు. పచ్చిది పట్టుకుంటే కనుక ఫస్టే వేయాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. గోంగూర ఫస్ట్ వేసిన ఫ్లేవర్ ఉంటుంది, టమాటాలు మగ్గినాక వేసిన ఫ్లేవర్ వేరే ఉంటుంది. నేను ఇది అబ్జర్వ్ చేశాను అనమాట. గోంగూర టమాటా కర్రీ చేసేటప్పుడైనా, గోంగూర పచ్చడి చేసేటప్పుడైనా గోంగూర వేగిన ఫ్లేవర్లోనే టమాటోలు వేగితే బాగుంటుంది. ఇప్పుడు మనం గోంగూర సపరేట్గా వేయించుకొని మిక్సీ పట్టుకుంటాం కాబట్టి టమాటోలు వేసేస్తున్నాను అనమాట. టమాటోలు మంచిగా ఉప్పు వేసి మగ్గినాక కారం అవన్నీ వేసేసుకొని ఇక అయిపోతుంది అని అనుకున్నప్పుడు గోంగూరని అది కారం వేసినాక కొంచెం ధనియాల పొడి, మెంతి పొడి అవి కూడా వేసేసుకుంటున్నాను అనమాట. ఇక అవన్నీ కొంచెం ఫ్రై అవ్వాలి. పచ్చావాసన వస్తే ఏదైనా కానీ ఇబ్బంది అవుతుంది, పిల్లలు తినరు. మనం హడావడిలో బాక్స్ కట్టేస్తాం, వాళ్ళు వెళ్ళిపోతారు, మనం వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళాక కారం అవుతుందని అంటూ ఉంటుంది అనమాట మా పాప అయితే. అంతే హడావుడి అస్సలు పనికిరాదు లంచ్ బాక్సులు కాడ. ఖచ్చితంగా కొంచెం నిదానంగా ఒక అడుగు ముందు వేసి ప్రశాంతంగా చేస్తే మన పిల్లలు సంతోషంగా తింటారు. మీరు కూడా అలానే చేయండి వీడియో చూసేవాళ్ళు. ఇక్కడ నేను దీనికి 2 స్పూన్స్ వేసుకున్నా, దానికి 1 స్పూన్ వేసుకున్నా. అందుకని ఆయిల్ కనిపించినట్టు అనిపిస్తూ ఉంటుంది, పైకి తేలుతూ ఉంటే తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఇట్లా నేను మిక్సీ కొట్టుకున్న గోంగూర ఉంది కదా, దాన్ని ఇక స్పూన్ కాల తీసేసేసి మంచిగా అవసరమైతే స్పాచులా పెట్టండి, దాంతోనైతే నీట్గా వస్తుంది. ఇక వేసేసి మంచిగా మగ్గనివ్వాలి. ఎట్లా అంటే దాని కలర్ చేంజ్ అవ్వాలి, అప్పుడే టేస్ట్ దానికి మంచిగా పట్టుకుంటుంది అనమాట. ఈ టమాటా పొట్టు అవన్నీ అవి కూడా మెత్తగా ఉడికిపోతాయి, దాన్ని పక్కన పెట్టేస్తారు. ఎట్లాగూ టమాటాని మళ్ళీ మనం ప్యూరీ పట్టుకొని అవసరం, ఎందుకంటే గోంగూరే మనకి మెయిన్ అనమాట. అది ఇది గోంగూర రైస్, పుదీనా రైస్, గోంగూర రైస్, పాలక్ రైస్ ఇలాంటి రైస్ చేస్తూ ఉంటేనే పిల్లలు మంచిగా తింటున్నారు. ఇక మంచిగా ఫ్రై అయిపోయింది, పక్కకు దించి పెట్టుకున్న. 2 వేరే రూమ్లో పెట్టిన. కిచెన్లోని ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా, అందుకోసమే ఇక నేను ముందు రూమ్లోకి తెచ్చేసేసి ఇట్లా ఇక వేడన్నం కొంచెము అంటే ఫ్యాన్ గాలికి పెట్టిన. ఇదొకటండి, మంచిగా అన్నము వేడిది పెట్టినా కానీ మెత్తగా ఉంటుంది అన్నమాట. బాగా దాన్ని మళ్ళీ ఇట్లా గడిబిడిగా కలిపితే కూడా అదంతా విరిగిపోతూ ఉంటుంది, పిల్లలు తినరు. అట్లా కూడా నాకు చాలాసార్లు అయిందనమాట. హడావుడి ఏం లేకుండా కొంచెం ఫ్యాన్ మామూలుగా మీడియంలో పెట్టేసి
మంచిగా ఆరబెట్టి పిల్లలకి ప్రశాంతంగా పెట్టాలన్నమాట. అందుట్లో ప్రేమ ఉంటుందండి, మన మదర్ ప్రేమ. ఇంకా పల్లి ఉండలు, చకోడీలు ఇంకా ఇవన్నీ కలిపి పెట్టాను. ఇక ఫుల్ హ్యాపీ అనమాట. ఇంకా పాస్తా కూడా చేసినాయి కదా, అదంతా నేను చూపించలేదు. ఇక లంచ్ బాక్స్లో అయితే సర్వ్ చేసిన కర్చీఫ్ ఉతికిన కర్చీఫ్లోనే స్పూన్ పెడుతున్నాను అనమాట. స్పూన్ బాక్స్లో పట్టట్లేదు, పెద్ద స్పూను. అట్లా కలిపిన రైస్ అయితే తింటారండి, లేకపోతే ఆ ఉల్లిపాయ ముక్కని ఆ ముక్కని ఈ ముక్కని పక్కన పెట్టేస్తారు. అటు పక్క తినేస్తాను అనమాట. ఊరికే మా వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ఉరుకుతూ నువ్వు ఉరుకుతూ అసలు నువ్వు రెడీ అయ్యి అసలు లంచ్ బాక్స్లో ఆడబెట్టి కూర్చోవాలి 5 minutes అంటారు. ఒక్కోసారి అయితే ఆటో వచ్చి ఆడ కీనని మోగుతూ ఉంటుంది, ఇక్కడ నేనేమో లంచ్ బాక్సులు పెడతా ఉంటా. అట్లా చాలాసార్లు తిట్లు తిన్నాను, ఇంటోళ్ళతోని, ఆటో వాళ్ళతోని, స్కూల్ వాళ్ళతోని, మా పిల్లలతోని. ఇంకా మా పాపకు జడేయటం ఒక్కటే ఉందన్నమాట. ఈరోజైతే వ్లాగ్ పుణ్యానో ఏదో ఒకటి పుణ్యానో మాత్రం మంచిగా లంచ్ బాక్సులు పెట్టాను, మంచి రైస్ పెట్టాను. వీడియో మొత్తం మీరు చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎలా ఉంది వ్లాగ్ అంతా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు. మరి ఒకసారి తప్పనిసరిగా కామెంట్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్లో మీ సలహాలు ఇవ్వండి, తప్పనిసరిగా పాటిస్తాను.